ఏఆర్ రెహమాన్ పేరు వినగానే మొదట అతను ఇచ్చిన బోల్డ్ అన్ని మంచి పాటలే గుర్తొస్తాయి. 1990వ దశకంలో తమిళ్, తెలుగులో ఎన్నో సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి తన పాటలతో ఆ సినిమాలని సూపర్ హిట్ కూడా చేశాడు. బాంబే, రోజా, జెంటిల్మెన్, రంగీలా, ప్రేమికుడు, జీన్స్, దిల్సే ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన పాటలతో ప్రేక్షకులని మైమరిపించాడు. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ పాత పాటలు అందరూ వింటూనే ఉంటారు. ఆస్కార్, గ్రామీ అవార్డులతో పాటు ఎన్నో నేషనల్ అవార్డులు, ప్రైవేట్ అవార్డులు, పద్మభూషణ్ బిరుదు కూడా అందుకున్నాడు ఏఆర్ రెహమాన్. అయితే తాజాగా ఓ నేషనల్ మీడియా సమాచారం ప్రకారం భారతదేశంలోనే అత్యధిక ఆస్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ నిలిచాడు. ఏఆర్ రెహమాన్ దగ్గర స్థిరాస్తి, చరాస్తి అన్ని కలుపుకొని దాదాపు 1728 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని ఓ నేషనల్ మీడియా వెల్లడించింది. దీంతో ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా అని అవాక్కవుతున్నారు. ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అప్పుడు బాగానే సంపాదించాడు. సినిమాల్లోని సాంగ్స్ మాత్రమే కాక విడిగా బయట షోలు చేసి కూడా ఏఆర్ రెహమాన్ బాగా సంపాదించాడు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ఒక్కో పాటకు 3 కోట్లు తీసుకుంటున్నాడని టాక్ కూడా నడుస్తోంది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అని తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఏఆర్ రెహమాన్ ఆస్తి విలువ, రెమ్యునరేషన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఒకప్పట్లా మ్యూజిక్ అయితే కనిపించట్లేదని అతని అభిమానులు, మ్యూజిక్ లవర్స్ అంటున్నారు.